రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా అమలు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య డిమాండ్ చేశారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర బీఆర్ఎస్ పిలుపు మేరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బోయిన్పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కొండయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు 2 లక్షల రుణమాఫీ అని పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని, గత ఏడాది పంట రైతు భరోసా అందివ్వలేదని, వానాకాలం పంటకు 15,000 రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అధికారంలో రాకముందు ఎలక్షన్లో ప్రజలకు రైతులకు ఎకరాన 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసినారు. బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు భిక్షమేసినట్టు 10,000 ఇస్తుంది. కాంగ్రెస్ అధికారంకి రాగానే మేము 15,000 ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ప్రజలకు వాగ్దానం చేసినారు. కానీ నిన్న రాష్ట్రము లోటు బడ్జెట్లో ఉందని కహానీలు చెప్పుకుంటూ రైతులకు ఎగవేయడం కోసమే రైతు భరోసా ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయలు రుణపడి ఉన్నారు. అవి ఎప్పుడు విడుదల చేస్తామని చెప్పి మేము బోయినపల్లి మండల రైతుల తరఫున నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. మీరు వెంటనే 17,500 రిలీజ్ చేసి మరియు ఎకరాన 15,000 రూపాయలు ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ మిమ్మలను వెంటాడుతూ ఇచ్చేంత వరకు ప్రజల అండగా ఉండి రైతులకు అండగా ఉండి మేము కొట్లాడతామని బోయినపల్లి మండలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.